ఏపీలో రప్పా రప్పా రాజకీయం మంటలు రాజేస్తూనే ఉంది. వైసీపీ నేతలు రప్పా రప్పా అంటుంటే అధికార పార్టీ నేతలు అంతకంటే ధీటుగా బదులిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కనుసైగ కామెంట్ పై ఘాటుగా స్పందించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పరుష పదజాలంతో రెచ్చిపోయారు మంత్రి. లోకేష్ తో డిబేట్ కు రావాలని పేర్ని నానికి సవాల్ విసిరారు మంత్రి. రప్పా రప్పా నరికేస్తామన్న వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తారా? అందులో తప్పేముంది అని పేర్ని నాని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులకు అర్థమవుతుందా అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు. లోకేష్ చూసిన అంబోతుల తయారీ వయసు వచ్చి కూడా నీకు బుద్ధి లేకుండా ఉంది. ఏం మాట్లాడుతున్నావో నీకు కానీ నీ అధినాయకుడికి కానీ తెలియట్లే. అధినాయకుడు ప్రెస్ ముందుకు వచ్చి రపరపా నరికేస్తే తప్పేముంది అని అంటాడా? దాన్ని నువ్వు సమర్థిస్తూ సరదాగా అన్నాడంటావా? గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సరదాగా రపరపా నరికేస్తే తప్పే ఉందంటారా? దాన్ని నువ్వు సమర్థింతావా? గాడిద. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రెస్ ముందుకు వచ్చి కానీ కార్యకర్తల ముందుకు వచ్చి కానీ మీకు అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఫ్యాక్షనిజంలో నీకు 25 ఏళ్ళు అనుభవం ఉందా? కింద కార్యకర్త ఏదో మాట్లాడుతాను నీకేం అనుభవం ఉందా? నాకు 25 ఏళ్ళు అనుభవం ఉందంటావా? రాత్రి కన్ను కొడితే నరికేయాలా? పొద్దున పలకరింపులకి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు నీకు వయసు వచ్చింది, బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను. నువ్వు అవినీతి చేసింది నీకు కొన్ని పొట్లు తెలుసు. నీ ఇంట్లో ఆడవాళ్ళ చేత అవినీతి చేయించి నీ శ్రీమతి చేత చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు జోలికి వెళ్ళరు, ఆడవాళ్ళని అత్యంత గౌరవిస్తారని నీ ఆలోచన నిజంగా వర్కౌట్ అయింది. అలాగే గత ఎలక్షన్లో నువ్వు పోటీ చేస్తే 1,00,000 పైచీలికి మెజార్టీతో ఓడిపోతావని తెలిసి మరి జగన్మోహన్ రెడ్డి నీ కొడుకు ఇచ్చాడు సీటు. మరి 50,000 దాటి ఓడిపోయావు. ఈరోజు నువ్వు మాట్లాడి మాటలకి ఈ కుక్కల గురించి నువ్వేమైనా పిహెచ్డీ చేసేవేమో నాకు అది తెలియదు, కానీ మురిగే కుక్క కరదని, సైలెంట్గా వచ్చి కుక్కలు పట్టుకుంటాయని, చిత్తకర్చిన కుక్క ఏం చేస్తుందని నువ్వు పిహెచ్డీ చేసావు, అందులో సందేహం లేదు. ఆల్మోస్ట్ ఆల్ నువ్వు ర్యాబిస్ వచ్చిన కుక్క లాంటి వాడు కాబట్టి వాటి గురించి ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు, వాటి గురించి పిహెచ్డీ చేయడంలో తప్పు లేదు. ఏం మాట్లాడుతున్నాం మనం ప్రజల మధ్యకి వచ్చి అనేది కొద్ది జ్ఞానంతో ప్రవర్తించాలి.